TV49 న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ముగిశాయి. పూర్ణాహుతి, చక్రస్నానం కార్యక్రమాలతో ఉత్సవాల ఘట్టాలు ముగింపు దశకు చేరుకోగా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచిన ఈ బ్రహ్మోత్సవాలు మర్చిపోలేని అనుభూతిని కలిగించాయి. తిరుమల తరహాలో జరిగిన వాహన సేవలు, వెలుగుల కాంతులతో మెరిసిన దేవస్థానం నిజంగా అపూర్వం. వాడపల్లి అభివృద్ధిలో భాగస్వామి కావడం నాకు అదృష్టమని అన్నారు. వాడపల్లి ప్రాంతాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, అధికారులు, అర్చకులతో సమన్వయంతో చేసిన సేవ అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. తిరుమల తర్వాత వాడపల్లి కూడా ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బండారు సంజీవ్, సచిన్ తదితరులు పాల్గొన్నారు. రావాలి ఒకసారి మనోజన్న లిగన్నా కూర్చోండి కూర్చోండి కూర్చొని సరిపోతుంది. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, మహా అద్భుతంగా 9 రోజుల పాటు దేదీప్యమానంగా ఎంతో గొప్పగా తిరుమల తరహాలో, తిరుమలలో ఏ విధంగా స్వామివారికి సేవలు అందుకుంటారో, సాయంత్రం వేళ వివిధ రకాల వాహన సేవలు, ఉదయం పూట అనేక రకాలైనటువంటి సేవలు గత 9 రోజులుగా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పొందుతున్న అనుభూతిని పొందే విధంగా అత్యంత అద్భుతంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడ్డాయి. దానికి సహకరించినటువంటి దేవస్థాన అధికారులు, దేవస్థాన చైర్మన్ గారు, సిబ్బంది, అర్చక స్వాములు, వివిధ శాఖల అధికారులు, వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. స్వామివారి యొక్క మహత్యం. నేడు 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు గత బ్రహ్మోత్సవాలను మించి చాలా గొప్పగా జరిగాయంటంలో ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నటువంటి మాట. భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వేలాది లక్షలాది మంది సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కోనసీమ తిరుమల 7 వారాల వెంకన్న, 7 ప్రదక్షిణలు, 7 శనివారాలు మొక్కుకుని స్వామివారిని దర్శించి వారి కోరికలు తీర్చుకోవటం వారి నోటంట వింటా ఉన్నాం, కల్లారా చూస్తూ ఉన్నాం. అటువంటి ఆలయ అభివృద్ధికి వస్తున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. స్వామివారే వారి సంకల్పం, మా చేత సంకల్ప బలంతో ఈ యొక్క ఆలయ దివ్యక్షేత్రం, పుణ్యక్షేత్రం అభివృద్ధికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా వారు స్వామివారే ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం.
రాబోయే కాలంలో ఒక సంవత్సర కాలంలో స్వామివారికి వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా, ఇబ్బందులు లేకుండా ఏ ఏ కార్యక్రమాలు ఇక్కడ ఏ ఏ అభివృద్ధి పనులు చేపట్టాలో అవన్నీ కూడా గణనీయంగా ఆ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని స్వామివారి ఆశీస్సులతోటి ఈ యొక్క వాడపల్లి క్షేత్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లి ఒక సంవత్సర కాలంలో భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే స్వామివారి ఆశీస్సులతో ముందుకెళ్తామని, గణనీయమైన అభివృద్ధిని సాధిస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరిగాయి. ఆలయం అలంకరణ అలంకరణలతోటి 2-3 దఫాలుగా ఇక్కడ అలంకరించినటువంటి పళ్ళు, పుష్పాలు అలంకరణలు కానీ, లైటింగ్ ఏర్పాట్లు కానీ, క్యూ లైన్లు కానీ, భక్తులకు అన్నదానం అన్న ప్రసాదం ఏర్పాట్లు కానీ, లేదా తిరుమల తరహాలో 450 గ్రాముల మహాలడ్డుని ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభించడం కానీ, ఈ విధంగా ముందుకే వెళ్తా ఆలయ అభివృద్ధి జరుగుతూ ఉంది. అధికారులు చాలా కష్టపడతా ఉన్నారు. డిసి చక్రధర్రావు గారు, మన చైర్మన్గా ఉన్నటువంటి వెంకటరాజు గారు, వారికి సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, పెద్దలు, ప్రధానంగా పాత్రికేయ మిత్రులు చాలా స్వామివారి ఆలయ ప్రతిష్టని, స్వామివారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి వారు చేస్తున్న కృషికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అర్చక స్వాములు కూడా ఆ విధమైన కృషిని చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని, ఈ ఆలయ అభివృద్ధిని ప్రస్తావించారు. అంటే ఈ ఆలయం ఏ విధంగా వెలుగొందుతూ ఉంది, స్వామివారి యొక్క అనుగ్రహం ఏ విధంగా భక్తులకు అందుతూ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న పరిస్థితులన్నింటినీ, భక్తుల యొక్క అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిలో ముందుకు వెళ్తాం, అన్నీ సాధిస్తాం, ఊహించినటువంటి అభివృద్ధిని సాధిస్తాం, వస్తున్న భక్తులకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాకు ఈ అదృష్టం కలిగినందుకు, ఈ మహాభాగ్యం నాకు కలిగినందుకు, దొరికినా ఇటువంటి సేవ, ఈ సేవను నేను స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవడానికి నా అభినందన కృషి నేను చేస్తానని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా స్వామివారి నీడలో మరి నా యొక్క శక్తి ఉన్నంత మేర అభివృద్ధికి పాటుపడతానని తెలియజేసుకుంటూ, ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నమో వెంకటేశాయ.